ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. మాకు లగేజెస్ పెట్టుకోవడానికి కార్డ్ పైన సార్ నేను ఈవినింగ్ అంతా వచ్చేస్తాను సార్. మార్నింగ్ ఇప్పుడు సార్ వచ్చేస్తాను. వాళ్ళు తీసుకురా ఎవరికి బాగా తెలుసు హాస్పిటల్ అన్ని ఫెసిలిటీస్ పిల్లలందరినీ క్లాస్ రూమ్ పంపించేసేయండి. మీకు స్టడీ అవర్స్ కదా, మీరు వెళ్ళి చదవండి. నేను వస్తాను మీ క్లాస్ రూమ్కి. నైట్ వెళ్ళడానికి ప్లాన్ కూడా లేదు. ఎక్స్పెన్సెస్ అంటే కాలేజీలో చాలా మందికి అంటే బ్రీతింగ్ ప్రాబ్లం చేయండి. దానికి తోడు మౌలిక వస్తే అసలు లేదు. పిల్లలకి కొంత డాక్యుమెంటరీ ఖచ్చితంగా కావాల్సింది. వర్షాలు వస్తే కారుతున్నాయి మేడం. వర్షాలు వస్తే మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని విద్యార్థులకు నిధులు గతంలో కూడా ఉన్నటువంటి ప్రిన్సిపల్ కూడా వచ్చిన నిధులు కూడా తప్పుదూరు పట్టించి వాళ్ళే ఇట్లా చేసుకుంటారు. అసలు మీకు ఉన్నటువంటి డెవలప్మెంట్కి ఏమాత్రం వాళ్ళు పిల్లలకి ఏమైనా దుప్పట్లు కానీ తర్వాత పంచవలసిన సరైన మెరుగు ప్రకారం భోజనం పెట్టుకోవడం గతంలో ప్రశ్నించినప్పుడు ఆ డోర్ దగ్గర కూడా రానిచ్చేవాడు కాదు. చాలా అమానుషంగా ప్రవర్తించడం. ఆ విషయాలన్నింటినీ మేము చూస్తాను. పిల్లలతో మాట్లాడడానికి వచ్చాను. పిల్లల నుంచి సమస్యలు తెలుసుకోవడం మీరు చెప్పిన సమస్య బనవాసి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ రీసెంట్గా జరిగిన ఘటన మీద రిపోర్ట్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని సిఎస్ సార్ చెప్పడం జరిగింది. సో ఆ మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ టీచర్స్తో నెక్స్ట్ అందరి స్టేక్ హోల్డర్స్తో లైక్ స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ వాళ్ళకు ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు దీన్ని కాన్ఫిడెన్షియల్గా వాళ్ళ దగ్గర నుంచి కొన్ని నమూనాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక రిపోర్ట్గా తయారు చేసి కలెక్టర్ సార్కి అండ్ సిఎస్ సార్కి సబ్మిట్ చేయడం జరిగింది. రికమెండేషన్స్ అన్నీ కూడా రిపోర్ట్లో క్లియర్గా మేము రాసి పంపిస్తామండి. ఒకటి ఏంటి అంటే పిల్లలు చెప్పడం జరిగింది ఏంటి అంటే సెల్ఫ్ డిఫెన్స్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో అవి తయారు చేసి వాళ్ళు మోర్ స్ట్రాంగర్ ఒకటి అవేర్నెస్ జనరేషన్. పిల్లలు చాలా వరకు ఏంటి అంటే చెప్పరు, ఇలాంటిది ఏదైనా జరిగితే భయపడతారు, ఇలాంటిది ఏదో ఒకటి జరిగింది అంటే నాదే తప్పుగా చూస్తారు. సో వాళ్ళందరికీ చెప్పడం జరిగింది దెర్ ఇస్ నథింగ్ రాంగ్. ఇఫ్ సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్ ఈస్ హ్యాపెనింగ్ టు యూ, ఇట్ కెన్ హ్యాపెన్ టు ఎనీవన్. ఇట్ ఈస్ నాట్ యువర్ ఫాల్ట్. సో యూ షుడ్ రిపోర్ట్ ఇఫ్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఆఫ్ దట్ సార్ట్ అని చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా టీచర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. టీచర్స్ కూడా సెన్సిటైజ్ చేశాము. టీచర్స్తో కూడా టీచర్స్కి ఒకవేళ ఇలాంటివి ఏమైనా కంప్లైంట్స్ వచ్చినట్లయితే దే షుడ్ బి మోర్ సెన్సిటివ్. ఏదైనా కంప్లైంట్స్ ఉంటే వద్దమ్మా ఇంకా బయటికి చెప్పొద్దు అని కాకుండా వాళ్ళు దే షుడ్ రిపోర్ట్ టు ది కన్సర్న్ అథారిటీ అండ్ దే షుడ్ టేక్ ది యాక్షన్ అనే విధంగా కూడా చేశాము. అదేవిధంగా కలెక్టర్ సార్తో కూడా మాట్లాడి సెల్ఫ్ డిఫెన్స్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో పిల్లల కాన్ఫిడెన్స్ పెంచి పిల్లలు షుడ్ బి మోర్ బ్రేవ్ టు టెల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఈస్ హ్యాపెనింగ్ అనేది వాళ్ళకి బయటకు తెచ్చే విధంగా కూడాను సెల్ఫ్ డిఫెన్స్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేస్తామండి. తెలుసండి ఒక టీచర్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటిది ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వాళ్ళు ఆ కన్సర్న్ టీచర్